హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేమిటంటే మా కడప సైడ్ చేసుకునే పచ్చి చింతకాయలతో పచ్చి చేపల పులుసు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏమిటంటే ఇది పచ్చిమిరపకాయలతో చేస్తారు. డైలీ తినే చేపల పులుసు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మా అత్త అయితే చేసి చూపించేస్తుంది చూడండి. శుభ్రంగా వాష్ చేసుకొని 1 కేజీ చేపల్ని అలా ఘాట్లు పెట్టుకొంచుకోండి. పచ్చి చింతకాయలు పులుపుకి సరిపడా తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఇవి అన్ని ఉన్నాయి కానీ కారం లేవు, అందువల్ల అన్నీ తీసుకోవాల్సి వచ్చింది. చిన్న సైజు టమోటాలు 2 తీసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు టమోటాలు. అలాగే 2 ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక పెద్ద సైజు గడ్డ అయితే పొట్టు తీసి ఒలుపుకోండి. కొబ్బరి ముక్కలు 5 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్స్, ఒక ఉల్లిపాయ 4 భాగాలు కట్ చేసి పెట్టుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను మెంతులు అనేది ఎక్కువ వేసుకోవద్దండి, తర్వాత చేదు వచ్చేస్తాయి. పోపు దినుసులు, అలాగే ఆయిలు, టేస్ట్కి సరిపడా కల్లుప్పు, పసుపు. చింతకాయల్ని ఈ విధంగా గింజలు తీసేసి పక్కన పెట్టుకోండి. జీలకర్ర మెంతుల్ని వేయించి చల్లార్చినాకలా ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులో వేసేయండి. లైట్గా రోస్ట్ చేసామంటే జీలకర్ర అవి ఫ్లేవర్ అనేది బాగా వస్తాయి. తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసేయాలి. ఎండు కొబ్బరి ముక్కలండి, పచ్చి కొబ్బరి అంతగా బాగుండదు, అసలు వేసుకోరు కూడా. వేసుకుంటారేమో, అది తొందరగా పాడైపోతుంది. ఎండు కొబ్బరి అయితే మరుసటి రోజు వరకు కూడా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు, అలాగే ధనియాల పొడి, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టారు కదా అవి కూడా. కొద్దిగా నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. బాగా స్మూత్గా ఉండాలి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా తీసేసి మనము బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఘాట్లు పెట్టుకొని ఉంచాం కదా ఒక పాత్రలో, అందులో వేసేయండి ఈ మసాలా మొత్తము. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మసాలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనము పచ్చి చింతకాయలన్నీ గింజలు తీసేసి పెట్టుకున్నాం కదా, అవి చింతకాయలు వేసేసి కొద్దిగా ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసేయండి. ఇది కూడా ఫైన్ పేస్ట్ లాగానే ఉండాలి. చింతపండుతో చేసిన పచ్చి చేపల కూర ఒక విధంగా ఉంటుంది, పచ్చి చింతకాయలతో చేసిన చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది. రెండిటికి రెండే ఏమాత్రం తగ్గవు. ఇది కూడా సేమ్ అంతే, ఆ చేపల్లో వేసేయండి. ఇప్పుడు ఒకసారి అంతా స్పూన్తో ఇలా చేపల పైకి తీసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి కారానికి సరిపడా మసాలా వేసేసాము, పులుపు వేసేసాము, చింతకాయలు గ్రైండ్ చేసి. ఇప్పుడు కారము ఇలా తుంచి గ్రైండర్లో వేసేయండి. మీరు తీసుకున్న చింతకాయలు చేపల్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కారంగా పుల్లంగా కారంగా ఉంటే బాగుంటుంది చేపల పులుసు. పచ్చిమిరపకాయలన్నీ తుంచి వేసి ఇలా కల్లుప్పు వేసేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇది కూడా చేపల్లోనే వేసేయాలి. మనం చేపల్ని వేయించాల్సిన అవసరం లేదు. ఇలా కొత్తగా అయితే డిఫరెంట్గా ఉంటుంది మీకు ఈ పచ్చి చింతకాయలతో తయారు చేసిన పచ్చి చేపల పులుసు. చూస్తున్నారు కదా, ఆ మిక్సీ జార్లో వేస్ట్ కాకుండా 1 గ్లాసు వాటర్ వేసేసి అందులోనే వేసేసారు. ఇప్పుడు ఒకసారి ఆ మసాలాలు మొత్తము ఫిష్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూను కంపల్సరీగా పసుపు అనేది వేయాలి. నీసు వాసన అవి ఏమి రాకుండా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది చూడటానికి. ఇలా పసుపు వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేశారంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇంకొద్దిగా నీళ్ళు వేసి అయితే మిక్స్ చేస్తున్నారు. మీరు ఎన్ని కావాలో సరిపడా అయితే వేసుకోండి, పలుచగా కావాలా చిక్కగా కావాలనేసి గ్రేవీ. ఇప్పుడు చూపించిన 2 టమోటాలు, ఉల్లిపాయలు కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించేసి పాత్ర పెట్టుకోండి. బాగా ఫ్రీగా ఉడికితే చేపలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. అలాగా ఒక పాత్ర అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడాలండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు అలా మనం కలిపి ఉంచిన చేపల పైన వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకు పచ్చిది అలా ఉడుకుతూ ఉంటే. ఆవాలు చిటపటలాడిన తర్వాత
కరివేపాకు 2, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కలర్ చేంజ్ అయ్యి మనకి ఆనియన్ ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూపించిన టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసేయాలి. ఇవి కూడా మగ్గించుకోవాలి. మూత పెట్టామంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఈ టైంలో మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలర్ అనేది బాగుంటుంది చేపల పులుసుకి. ఇది ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసామంటే చాలు. ఆల్రెడీ ఆయిల్ అనేది వేడిగా ఉంది కదా, సరిపోతుంది. మనము పచ్చి చేపలు మసాలా అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, చింతకాయ పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్ అన్నీ వేసేసాము. ఇప్పుడు డైరెక్ట్గా అలా వేసేయడమే. వేసేసిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. ఆల్రెడీ మనము అక్కడ ఒక గ్లాస్ వేసాము మిక్స్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇంకొద్దిగా, మరీ గట్టిగా లేకుండా, చేపల పులుసు కదా, మరి పులుసు లేకుంటే ఎలా, అందుకనేసి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేశారు. మీకు ఎన్నైతే అవసరమో అన్ని వేసుకోండి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 3 minutes ఉడికించాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో చేప ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చేప అనేది ఉడికితే మనకు తెలిసిపోతుంది, అది సైజ్ అనేది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, అలాగే క్రాక్స్ కూడా వస్తాయి. అలా బాగా ఉడికినప్పుడే లోపలికి మసాలా వెళ్ళి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. గరిటెతో స్మూత్గా అయితే కదుపుకోవాలి. లేదంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే పాత్రని అలా కదిపామంటే చేపలు కూడా కదులుతాయి, అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే అలవాటు లేకుంటే ఇలా గరిటెతో అయినా కూడా జాగ్రత్తగా అయితే కలుపుతూ ఉండాలి, లేదంటే చేప ముక్క అయితే చెదిరిపోతుంది. ఇలా మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి. మనకి కంపల్సరీగా చేప అనేది బాగా ఉడకాలండి, లేదంటే తినేటప్పుడు నీసు వాసన పచ్చిగా బాగానే ఉండదు. అందువల్ల కొద్దిగా లేట్ అయినా సరే బాగా ఉడికించుకొని తింటే బాగుంటుంది కర్రీ. చూస్తున్నారు కదా, మనకి గ్రేవీ కూడా క్వాంటిటీ తగ్గింది, అంతసేపు అయితే ఉడికించారు. బాగా చేపలు కూడా ఎక్కడ చెదిరిపోకుండా పీసులుగా అలానే ఉన్నాయి. అంతే అండి, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేస్తుంది అత్త. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కడప సైడ్ చేసుకునే పచ్చి చింతకాయలతో పచ్చి చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కొత్తిమీర గార్నిష్ అయితే చేస్తున్నారు. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అలా అయినా బాగుంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.